నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కుల గణనలో బీసీలను మోసం చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజం. ప్రజలే రాష్ట్ర సర్కార్కు తగిన గుణపాఠం చెబుతారని చోరీ ఘటనలు. ఎడపల్లి ఏటీఎం చోరీ ఘటన కేసు దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు. తో పాటు పాత బోరు బావులను వినియోగంలోకి తెచ్చేందుకు కృషి. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చడం ఖాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. కేవలం సీఎం రేవంత్ బ్యాంక్ ఓట్ల కోసమే బీసీలను మోసగిస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కులగణన గొప్పగా చేశామని గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా బీసీలను మోసం చేశారని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే బీసీల ఓట్ల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హైడ్రామా ఆడారని ఆరోపించారు. బీసీ కుల గణన పేరుతో కాంగ్రెస్ పెద్ద కుట్ర చేయబోతుందని, అది ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గం గ్రహించాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం గడిచినా వాటి ఊసెత్తడం లేదన్నారు. కులగణన సర్వే మేము గొప్పగా చేసినాం, చరిత్రలో నిలిచిపోయే విధంగా సర్వే చేసినాం. మా అంత గొప్ప పార్టీ లేదు, మా అంత గొప్ప నాయకులు లేరు. 1931 తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి కులగణన అని గొప్పగా చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని గత కొన్ని రోజుల క్రితము బీసీ సోదర సోదరీమణులకు ఇది పెద్ద కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని కేవలము బీసీ ఓట్ల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పన్నాగము, ఒక కుట్ర, ఒక మోసపూరిత ప్లాన్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వ 2011 కానీ బీఆర్ఎస్ చేసిన సమగ్ర సర్వే 2014లో కానీ బీసీల సంఖ్య 1,85,00,000 ఉంటే, అంటే 51% ఉండే. వీళ్ళ చేసిన సర్వే ప్రకారము 1,65,00,000
అంటే 46.25% అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో బీసీలు తగ్గినరా లేదా బీసీలు అంతరించిపోతున్నట్లా? వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టామని డిచ్పల్లి ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. మిషన్ భగీరథతో పాటు పాత బోరు బావులను వినియోగంలోకి తీసుకువస్తూ తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డిచ్పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండాలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్, వాటర్ గ్రిడ్, మిషన్ భగీరథ ఏఈ రజితతో కలిసి పర్యటించారు. మిషన్ భగీరథ నీటితో నిండే ట్యాంకులను పరిశీలించారు. గ్రామంలో అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటిస్తూ వేసవి కాలంలో తాగునీటి సమస్యలు ఎదురవ్వకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అత్యవసర సమయాల్లో పాత బోరు బావులను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్ మాట్లాడుతూ రానున్న వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీవాణి, గ్రామస్తులు పాల్గొన్నారు. శాసన మండలి పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికల పురస్కరించుకొని జిల్లాలో జరగనున్న పలు పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఆయా పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని భీమ్గల్, వేల్పూర్, పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లలో లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన అన్నం, కూరలతో పాటు పాఠశాలలకు కేటాయించిన బియ్యం, నిల్వలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. భీమ్గల్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన దుప్పట్లు, కాస్మెటిక్ కిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఇతర సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కూడా వీటి పంపిణీ జరిగిందా అని ఆరా తీశారు. పలు తరగతి గదులకు వెళ్లి బోధనా తీరును పరిశీలించిన కలెక్టర్ బాలబాలికలకు పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. వార్షిక పరీక్షలు సమీపించినందున సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా వారిని అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు. ఉచిత వైద్య శిబిరాలు, పేదల ఆరోగ్యానికి భరోసా కేంద్రాలని హెల్త్ ప్లస్ ఫార్మసీ నిర్వాహకులు నరహరి రవి అన్నారు. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెల్త్ ప్లస్ ఫార్మసీ పోతంగల్ సంజీవని హాస్పిటల్ కోటగిరి ఆధ్వర్యంలో పోతంగల్ మండలం కారేగం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంజీవని ఆసుపత్రి వైద్యురాలు ఇంతియాజ్ బేగం గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య విషయాలపై రోగులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకులు నరహరి రవి మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో 200 మంది రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంజీవని హాస్పిటల్ నిర్వాహకులు ప్రభాకర్, బర్లమధు, జీపీ సెక్రటరీ క్యాకప్ప, గజ్జు పటేల్, కిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు కారేగాం గ్రామంలో
హెల్త్ ప్లస్ ఫార్మసీ అండ్ మెడికల్ కార్యగాం వారి ఆధ్వర్యంలో సంజీవని హాస్పిటల్ కోటగిరి వారి సహకారంతో కార్యగాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు సహకరించారు మరియు గ్రామ ప్రజలు కూడా వైద్య సదుపాయం కల్పించుకున్నారు. అలాగే ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. అలాగే బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మంది గ్రామ ప్రజలు వైద్య సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఈ ఉచిత శిబిరానికి సహకరించిన సంజీవని హాస్పిటల్ కోటగిరి వారికి మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ధైర్యం నింపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల పిలుపునిచ్చారు. వ్యాధితో బాధపడుతున్న వారిని చేరదీయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గ్రేస్ క్యాన్సర్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం బాల సాధనకు చెందిన 14 మంది అనాథ అమ్మాయిలకు ఉచితంగా క్యాన్సర్ నిరోధక టీకా అందించారు. కార్యక్రమం నగర శివార్లోని మాధవనగర్ ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి సునీతా కుంచాల మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ధైర్యం నింపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల పిలుపునిచ్చారు. వ్యాధితో బాధపడుతున్న వారిని చేరదీయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, డాక్టర్ చైతన్యలతో పాటు బాలచందర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది చాలా రోజుల నుంచి మనకు అందుబాటులో ఉంది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్. బయట ఇంజెక్షన్ వేసుకోవాలంటే ఒక 3,000 దాకా అవుతుంది. ఒక ఇంజెక్షన్కి దగ్గర 3,000 ఖర్చు అవుతుంది. అయితే అది అంటే మా పిల్లలు బాల సదన్లో ఉంటారు. వీళ్ళు ఈ బాల సదన్ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో మేము సల్లా మహేందర్ రెడ్డి గారిని, అట్లాగే కాకతీయ పబ్లిక్ స్కూల్ అండ్ నిర్మల విద్యా స్కూల్ వాళ్ళని అడగడం జరిగింది. అయితే 30 మంది స్టూడెంట్స్లో దాదాపు 23 మందికి 30 మందికి కూడా మేడం వాళ్ళ స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ₹1 ఫీజు కూడా తీసుకోకుండా ఒక 30 మంది స్టూడెంట్స్కి వాళ్ళ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ఈ పిల్లలు 5th క్లాస్ వరకు బాలసదన్లో ఉంటారు. 5th క్లాస్ తర్వాత 6th క్లాస్ నుంచి వీళ్ళందరూ కేజీబీవీ స్కూల్స్కి వెళ్ళిపోతారు. అవి కూడా గవర్నమెంట్ స్కూల్సే. అయితే మేడం ఏమన్నారంటే, వీళ్ళని 5th క్లాస్ వరకు ఎందుకు మేడం, నేను 10th క్లాస్ వరకు వాళ్ళని ఇక్కడే చదివిస్తాము, అంటే వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము. బికాస్ వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, కానీ అలా వాళ్ళు ఫీల్ అవ్వకూడదని మేమందరం వాళ్ళకి మదర్స్గానే ఉన్నాము. పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వీఆర్ఏలు అనేక ఇబ్బందుల పాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వీఆర్ఏ అసోసియేషన్ వేల్పూర్ మండల అధ్యక్షుడు చిన్న బాలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నియామకాలు ఉత్తర్వులు జారీ చేసి ఆదుకోవాలని కోరారు. తమ హక్కుల కోసం మంత్రుల నివాస సముదాయాల ముట్టడికి ప్రయత్నించిన వీఆర్ఏలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు చిన్న బాలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 61 సంవత్సరాలకు పైబడిన వీఆర్ఏల వారసులకు జీవో 8186 ప్రకారం వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3797 మంది వీఆర్ఏ వారసులను విధుల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిచిన 18 నెలల్లో అనేక మంది వీఆర్ఏలు మనోవేదనకు గురవుతూ మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి హైదరాబాద్ వెళ్లిన వీఆర్ఏలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నమస్కారం అందరికీ. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల వీఆర్ఏ వారసుల అధ్యక్షులుగా మాట్లాడుతున్నాం. అయితే వీఆర్ఏ వారసులకు గత 18 నెలలుగా వారి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము ఎంతగానో రెవెన్యూ మంత్రికి కలవని మంత్రి లేడు, కలవని ఎమ్మెల్యే లేడు. అయితే మేము పాత గవర్నమెంటు ఒక జీవో 81, 85 జీవో తీసుకొచ్చిన తర్వాత
61 సంవత్సరాలు పైబడిన ఒక జీవో, 61 సంవత్సరాలది ఒక జీవో. అయితే అందులో పొందుపరిచిన విధంగా అయితే 16,758 మందికి వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిపోయిన 3,797 మంది వీఆర్ఏ వారసులుగా మేము ఇప్పుడు పనిచేస్తున్నాము. అప్పుడు ఎలక్షన్ కోడ్ పడి మాకు ఎలక్షన్ తర్వాత మాకు ఉద్యోగాలు ఇస్తున్న ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం ఇంతవరకు మాకు 18 నెలలు గడుస్తున్నా కానీ మాకు ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వకపోవడం మేము బాధాకరంగా భావిస్తున్నాము. మొన్న మేము రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కలవడానికి వెళ్ళినప్పుడు పోలీసులతో లాఠీచార్జ్ చేయించి ఎక్కడ దొరికినా కానీ మా వీఆర్ఏ వారసులను ముసలులను చూడకుండా గర్భిణీలను చూడకుండా అదే రకంగా ఇబ్బంది దొరికిన వాళ్ళకు ప్రైవేట్ వాహనాలలో వాళ్ళు తీసుకుపోయి హైదరాబాద్ అంతా తిప్పి అరెస్ట్ చేసి 6 గంటలన్నర తర్వాత మమ్మల్ని విడుదల చేయడం జరిగింది. దానికి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసిన విధానం బట్టి నిరసన తెలపడానికి ఈరోజు వేల్పూర్ మండలం నుంచి మేము నిరసన తెలుపుతున్నాము. అయితే మాకు తొందరగానే 3,797 మందికి ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాలను వెలిగినివ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి సూచించారు. దీంతో విద్యార్థులు పోటీ ప్రపంచానికి ధీటుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యా బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించితే విద్యార్థులు పోటీ ప్రపంచానికి ధీటుగా ఎదురవుతారని సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి అన్నారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తెలుగు ఉపాధ్యాయుల ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డ్ సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ జీవన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎంఓ జీవన్ మాట్లాడుతూ సాంకేతికత ఉపాధ్యాయులను బలోపేతం చేస్తుందని అన్నారు. శిక్షణ కార్యక్రమానికి స్టేట్ రిసోర్స్ పర్సన్గా వ్యవహరించిన ఘనపురం దేవేందర్ ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డును ఎలా వినియోగించుకోవాలో, చాక్పీస్ వాడకుండా ఎలా బోధించాలో, సబ్జెక్టుకి సంబంధించిన ఆడియో వీడియో ఇమేజ్లను ఎలా వాడాలో సమగ్రంగా వివరించారు. మరో రాష్ట్ర రిసోర్స్ పర్సన్ శివనాగమణి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్లను ఉపయోగించి విద్యార్థులకు ఆసక్తికరంగా ఎలా బోధించాలో తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు, కోర్స్ డైరెక్టర్ భారతి, ఆర్యుపిపి తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి రమణాచారి, డాక్టర్ గంట్యాల ప్రసాద్, డాక్టర్ కాసర్ల నరేష్రావు, గోవర్ధన్, గంగాధర్, గంధం విజయలక్ష్మి, కేశిలింగం, ఆల్గోట్, గంగాధర్, దస్తగిరి, కోకిల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భీమ్గల్ పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని భీమ్గల్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీ స్కూల్ను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులను సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ షబీర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డీటీ అశ్విన్ ఉన్నారు. జాతిని ఉద్దేశించిన అంబేద్కర్ సేవలను జిల్లా మాల మహానాడు సంఘం కొనియాడింది. అలాగే మాతా రామాయి చేసిన త్యాగాన్ని వారు గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే మాతా రామాబాయి జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ మాతా రామాయి చేసిన త్యాగాన్ని, ఆమె సేవలను కొనియాడారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రోత్సాహాన్ని అందించిన తీరును వారు కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సక్కి ప్రభంజన్, నగర అధ్యక్షులు సక్కి శేఖర్, మహిళా అధ్యక్షురాలు సుంకరి విజయ తదితరులు పాల్గొన్నారు. బీసీ మైనార్టీలందరూ కూడా హృదయపూర్వక రమాబాయి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులైనటువంటి మా మధ్యన ప్రపంచాలు వచ్చి 30 సంవత్సరాలుగా అన్నదమ్ముల పంచాయతీని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మొన్ననే అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా, అసంబద్ధంగా ఎంపరికల్ డేటాని బయట పెట్టకుండా, మరి కుల సంఘాలతో చర్చించకుండా, ప్రజా సంఘాలతో చర్చించకుండా, రాజకీయ ప్రతిపక్ష పార్టీలతోటి చర్చించకుండా అసెంబ్లీ తీర్మానాన్ని పెట్టి మళ్ళీ అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టి ఆ సమస్య అట్లా ఆగకుండా పార్లమెంట్కి పంపి అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టుకు, హైకోర్టుకి వేసి ఇది కొట్టుల్లో పోవాలి, మళ్ళీ కొట్టుకొని సావాలనే నినాదం మీద బహుజన రాజ్యాధికారానికి పోకుండా చేస్తున్నటువంటి ఈ ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా మా మాల మహానాడు 33 జిల్లాల్లో జిల్లా కార్యాలయాలను ఓపెన్ చేసి రేపు స్థానిక ఎలక్షన్లలో మాలలు ఒక శక్తిగా, ఒక యుక్తిగా పొలిటికల్ పవర్ తీసుకోవడం కోసం అవసరం వస్తే ఇండిపెండెంట్గా మాకు కలిసి వచ్చే పార్టీలతో సపోర్ట్ తీసుకొని మేము రేపు రాజ్యాధికారానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వర్గీకరణ వద్దు, రాజ్యాంగమే ముద్దు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజ్యాధికార పీఠాల మీద కూర్చొని మోసం చేస్తూ ఉన్నారు. మహిళల హక్కుల కోసం, బహుజన హక్కుల కోసం, ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు ఇప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు. దాని మీద మేము మాలలుగా ముందస్తుగా మేము పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన పరంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తి తుకారాం జీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పలు కోర్టు కేసుల సమస్యల పరిష్కారానికి విన్నవించారు. నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంని హైదరాబాద్లో బార్ అసోసియేషన్ పాలకవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో సన్మానించారు. అనంతరం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జితో మాట్లాడుతూ వివిధ అంశాలతో కూడిన 2 పేజీల వినతి పత్రం అందజేసినట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. సీనియర్ న్యాయమూర్తిగా తమ అనుభవంతో జిల్లా కోర్టులోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఆయన వివరించారు. జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయాలని
ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని జిల్లా కోర్టు అవసరాలకు కేటాయించే విధంగా చొరవ చూపాలని కోరినట్లు జగన్ తెలిపారు. హైకోర్టు ప్రాంగణంలోనే గల అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని, అదనపు గవర్నమెంట్ ప్లీడర్ మహేష్ రాజులను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రతి విద్యార్థికి సామాజిక పరిస్థితులపై చక్కటి అవగాహన కల్పిస్తూ ఇష్టపడి చదువుకోవాలనే కోరికను వారిలో పెంపొందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి ఉపాధ్యాయ వృత్తికి సార్థకత చేకూర్చిన వారవుతారని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్ హాల్లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు. మార్కులు, గ్రేడ్ పాయింట్లు ప్రామాణికం కాకుండా విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి సామాజిక పరిస్థితులపై చక్కటి అవగాహన కల్పిస్తూ ఇష్టపడి చదువుకోవాలనే కోరికను వారిలో పెంపొందించాలన్నారు. ప్రాథమిక దశ నుండే విద్యార్థులలో చదువు పట్ల శ్రద్ధను కలిగిస్తే వారు ఏకాగ్రతతో విద్యను నేర్చుకొని సత్ఫలితాలు సాధించగలుగుతారని తెలిపారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థిని తమకు కన్న బిడ్డలుగానే భావిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందించి భావితరానికి మార్గనిర్దేశకులుగా మారాలని పిలుపునిచ్చారు. బడులలో ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుందని, ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయని, ప్రభుత్వం నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తుందని వారు గుర్తు చేశారు. అయితే విద్యా బోధన సక్రమంగా లేకపోతే మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కోసం ఎన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించినా ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ బోధనాపరమైన విధులను అంకితభావం, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపించిన దృష్ట్యా ప్రణాళికాబద్ధంగా బోధన చేస్తూ సిలబస్ను పూర్తి చేయాలన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటన సమయంలో తాను ఆయా పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భంలో అనేక పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించినప్పుడు విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా కనిపించలేదని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యార్థులు పాస్ మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు అనే భావన ఎంతమాత్రం సరికాదని, దీనివల్ల ఉన్నత విద్యాభ్యాసంలో విద్యార్థులు వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు మెరుగైన విద్యను బోధిస్తే వారి ఆలోచన దృక్పథం, సృజనాత్మకత పెంపొందుతుందని సూచించారు. డిఎస్సి ద్వారా కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలు జరిగినందున దాదాపు అన్ని పాఠశాలల్లో టీచర్ల ఖాళీలు భర్తీ అయ్యాయని, సమయపాలనను పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంపై దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ హితవు పలికారు. పరీక్షలు సమీపించిన ప్రస్తుత తరుణంలో సమయం ఏమాత్రం వృధా కాకుండా విద్యార్థులకు పునశ్చరణ జరిపించాలని, చక్కటి వాతావరణంలో విద్యార్థుల ఏకాగ్రతతో చదువుకునే ప్రోత్సహిస్తూ వారిలో పోటీతత్వాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆపరేడీలు జనరేట్ చేయడంలో ముందంజలో నిలిచిన 5 హెచ్ఎంలను, ఉత్తమ ప్రతిభను కనబరిచిన 5 కాంప్లెక్స్ పాఠశాలల హెచ్ఎంలను కలెక్టర్ సత్కరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, పరీక్షల నియంత్రణ విభాగం అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ద్వారా ఛాన్సలర్కి లేఖ అందించారు. విశ్వవిద్యాలయాలను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి నూతనంగా యూజీసీలో కొత్తగా నిబంధనలను తీసుకువచ్చారని వారు ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా కొత్తగా తయారు చేసిన యూజీసీ ముసాయిదాను ఉపసంహరించుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూజీసీ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని గవర్నర్కు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ద్వారా లేఖను పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి నూతనంగా యూజీసీలో కొత్తగా నిబంధనలను తీసుకువచ్చారని, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని మేం కోరుకుంటున్నామని, యూజీసీ నిధులు యూనివర్సిటీల అభివృద్ధికి గత కొంతకాలంగా విడుదల చేయడం లేదని, యూనివర్సిటీలకు యూజీసీ ద్వారా నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లో కేంద్రం పెత్తనం చెల్లించడానికి కుట్రలు పన్నుతోందని, పారిశ్రామికవేత్తలను తమ భావజాలానికి అనుకూలంగా ఉండేవారిని వీసీలుగా నియమించడానికి సవరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైస్ ఛాన్సలర్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు ప్రొఫెసర్లు ప్రస్తుత నియామక అర్హతలు కొనసాగించాలన్నారు.
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యూజీసీలో తమ అనుకూల విధానాలను విద్యలో ప్రవేశపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీల PhD ప్రవేశాల్లో సెట్ నెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే నూతనంగా తీసుకువచ్చిన యూజీసీ నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్, దేవిక, అక్షయ్, రాకేష్, హుస్సేన్, రోహిత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య తీసుకొచ్చినటువంటి ముసాయిదాను మేము PDSగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా యూజీసీ కొన్ని సవరణలు తీసుకొచ్చింది. అందులో వీసీల నియామకాలను కూడా మొత్తం కూడా యూజీసీ పరిధిలో ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, కాంట్రాక్టు ప్రొఫెసర్లను కూడా రిక్రూట్మెంట్ కూడా వాళ్ళకు చేతిలోకి తీసుకునే విధంగా ఈరోజు నిబంధనలు మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు గత కొంతకాలంగా యూజీసీ నుంచి రావాల్సినటువంటి నిధులు రాక రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు డెవలప్మెంట్ చెందక కేవలం డిగ్రీ PG సెంటర్ లాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీల డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులను కాలరాయకుండా ఈరోజు యూజీసీ చేసుకోవాలి. వారు ఏదైతే సవరణలు కొత్త డ్రాఫ్ట్ను చేసిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము PDSగా మేము డిమాండ్ చేస్తున్నాం. PDSU జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వార్షిక తనిఖీల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ DSP శ్రీనివాసరావు, CI శ్రీనివాసులు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి ట్రైన్లలో దొంగతనాలు జరగకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రయాణికులు క్షేమంగా గమ్యానికి చేరుకునేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని DSP గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ SI సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండలం ZPHS ఆంధ్రనగర్ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల రికార్డు అసిస్టెంట్ చవన్ వసంత్ సేవలకు గాను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు పొందిన సందర్భంగా SC/ST ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కేశపురం రమేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నందిపేట మండలం CH కొండూరులో చౌడమ్మ విగ్రహ పునర్ ప్రతిష్టాపన, హనుమాన్ విగ్రహ నవగ్రహాలు, శివాలయం ప్రతిష్టాపన కార్యక్రమాలు శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హంపి పీఠాధిపతితో పాటు శ్రీ 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 మంగిరాములు మహారాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా CH కొండూరు గ్రామ కమిటీ మరియు టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. ఈ మహా ఉత్సవంలో మాజీ ZP చైర్మన్ దాదన్నగారి విఠలరావు స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఓల్డ్ NGOS కాలనీలో నవీపేటకి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ZPTC సభ్యులు శ్రీనివాస్ గౌడ్ నూతన గృహ ప్రవేశానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా శ్రీనివాస్ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు. గృహ ప్రవేశానికి వచ్చిన ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించిన శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు సుదర్శన్ రెడ్డిని సన్మానించారు. ఇంకా ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగరంలోని కోటగల్లి మార్కండేయ గుడిపక్క వీధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మధిర ప్రసాద్ మరియు సుమలతల నివాస ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పడం జరిగింది. తన ట్రస్ట్ ద్వారా స్వంతగా బాధిత కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి బాధితులకు పునరావాస కల్పన, ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయ సహకారాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులకు 1 సంవత్సరం పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ సునీతా కుంచాల, డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, ఉదయ్ కృష్ణ, శుభం మరియు ప్రమోద్లకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పేదలకు ఈ వ్యవస్థ ద్వారా ముందు ఇంకా ప్రతిష్టంగా సేవలను అందిస్తూ పేదవారికి న్యాయ సహాయమును చట్టబద్ధంగా సాయపడాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం కుల గణనలో బీసీలను మోసం చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజం. ప్రజలే రాష్ట్ర సర్కార్కు తగిన గుణపాఠం చెబుతారని మీడియా సమావేశంలో వెల్లడి. చోరీ ఘటనలు. ఎడపల్లి ఏటీఎం చోరీ ఘటన కేసు దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు. డిచ్పల్లి ఎంపీడీఓ వెల్లడి. మిషన్ భగీరథతో పాటు పాత బోరు బావులను వినియోగంలోకి తెచ్చేందుకు కృషి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.